ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వస్తున్నప్పుడు ఖమ్మం దావరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేలో ఎలా ట్రావెల్ చేయాలో ఈ వీడియోలో కంప్లీట్ గా తెలుసుకోబోతున్నాం. అలానే బ్యూటిఫుల్ విజువల్స్ కూడా చూడబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి వీడియో చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయలేరా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేరా? చేశాను ఉంటారు. పదండి లాలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మనందరూ తెలిసిందే కదా, మన ఖమ్మం దావరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే April 4th ఎగ్జాక్ట్గా మన సోమవారం అంటే వైరా దగ్గర నుంచి దావరపల్లి దాకా స్ట్రెచ్ని అయితే ఓపెన్ చేశారు. ఈ స్ట్రెచ్లో మనం ఎలా ట్రావెల్ చేయాలి, ఒకవేళ మనం హైదరాబాద్ నుంచి వస్తున్నట్లయితే ఈ హైవేలో మనం ఎలా ఎంటర్ అవ్వాలి, అసలు ఎలా వస్తే ఈ హైవేలో ఎంటర్ అవుతాం, ఈ సోమవారం ఎక్కడుంది, అండ్ అలాగే ఈ సోమవారం నుంచి దేవరపల్లి దాకా ఎలా వెళ్తాం, అసలు ఈ సోమవారం దగ్గరలో ఉన్న వైర్ దగ్గరికి ఎలా వెళ్తాం, ఈ విషయాలన్నీ కూడా మనమైతే డీటెయిల్డ్గా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం మ్యాపీలో. అండ్ అలాగే కంప్లీట్గా మీకు విజువల్స్ కూడా చూపిస్తాను. మరి ఇప్పుడు మ్యాపీలోకి వెళ్ళి ఎగ్జాక్ట్గా ఈ హైవేలో ఎలా ట్రావెల్ చేయాలి, ఎక్కడికి వెళ్తాం, ఎక్కడికి ఇంటర్చేంజ్లు ఉన్నాయి, ఈ విషయాలన్నీ తెలుసుకుందామా? చలో ఇక మనం మ్యాపీలోకి వెళ్ళినట్టయితే మనకి చాలా క్లియర్ కనిపిస్తుంది కదా, ఇదే మన ఖమ్మం దావరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే. అయితే చాలా మందికి ముఖ్యంగా ఉండే డౌట్ ఏంటంటే, హైదరాబాద్ నుంచి వస్తే ఈ హైవేలో ఎలా ఎంటర్ అవ్వాలి, విశాఖపట్నం కానీ ఇటు రాజమహేంద్రవరం కానీ లేకపోతే ఇటు అన్నవరం కానీ తుని కానీ ఎలా రావాలని డౌట్ అయితే ఉంటుంది. సో మీకు నేను చెప్పినట్టుగానే మనం హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయినప్పుడు చూస్తున్నారు కదా, హైదరాబాద్ ఓవర్ ఎగ్జిట్లో మనం అయితే NH65 ఎంటర్ అవుతాం. అక్కడ నుంచి చోటుప్పల్ నుంచి చిట్యాల నుంచి నగరికల్ తర్వాత కేతిపల్లి వస్తుంది. అది దాటిన తర్వాత మనకి సూర్యాపేటకు ముందు ఇక్కడ ఒక ఇంటర్చేంజ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇది ఆల్మోస్ట్ అయిపోయి ఉండొచ్చు, లేదా ఈ ఇంటర్చేంజ్ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. మనం NH365 BBలో ఎంటర్ అవ్వాలి. అండ్ ఇక్కడ నుంచి మనమైతే అలా ఈ ఖమ్మం సూర్యాపేట రోడ్లో అయితే డైరెక్ట్గా ఎక్కడి దాకా వెళ్తామంటే మన ఖమ్మం ఉంది కదా, ఖమ్మం వరకు వెళ్తాం అనమాట. ఖమ్మం ఎంట్రన్స్లోనే మనకైతే ఖమ్మం దావరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే కనిపిస్తుంది. సో అది కూడా మీకు నిన్నటి వీడియోలో విజువల్ చూపించాను ఎలా ఉంటుందనేది. సో ప్రస్తుతం మనకి మన ఖమ్మం ఇంటర్చేంజ్ నుంచి ఎగ్జాక్ట్గా మన వందనం ఉంది కదా, వందనం ఇంటర్చేంజ్, ఇంకా మన దంసలాపురం ఇంటర్చేంజ్, ఈ రెండు ఇంటర్చేంజ్లు పెండింగ్ ఉన్నాయి. అండ్ అలానే ఇక్కడ సోమవారం ఉంది కదా, సోమవారం వరకు రోడ్ అయితే క్లోజ్ ఉంటుంది అనమాట. సో అందుకే ఈ హైవేలో మనం అయితే ట్రావెల్ చేయలేం. సో అప్పుడు మనం ఏం చేయాలంటే మన ఖమ్మంలో ఎంటర్ అవ్వాలన్నమాట. ఖమ్మం రోడ్లో ఎంటర్ అయ్యి ఇలా మనం అయితే ఖమ్మం బైపాస్లో వెళ్తూ ఉండాలి. ఖమ్మం బైపాస్లో వెళ్తూ మనం డైరెక్ట్గా ఖమ్మం దాటిన తర్వాత మనకి తనికెళ్ళ తర్వాత అలా ముందుకు వెళ్ళగానే మనకైతే వైరా వస్తుంది. వైరా జంక్షన్ దగ్గర రైట్ తీసుకొని మనం అలా సోమవారం ఇంటర్చేంజ్కి అయితే వస్తాం. ఈ సోమవారం ఇంటర్చేంజ్లో ఎంటర్ అవ్వగానే మనకి ఇంకా ఒకటే రూట్ ఉంటుందన్నమాట, ఖమ్మం దావరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే. సో స్ట్రైట్గా మనమైతే దావరపల్లి వరకు వచ్చేస్తాం. ఈ మధ్యలో ఎక్కడ కూడా పెండింగ్ వర్క్స్ ఏం లేవు. అండ్ రీసెంట్గా అంటే నిన్ననే ఈ హైవే ఓపెన్ చేశారు. అండ్ నిన్నే నేను ఈ హైవే వీడియో చేశాను అండ్ మళ్ళీ చేస్తున్నాను, ఎందుకంటే ఎవరికి డౌట్ రాకుండా ఉండడానికి. సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇంటర్చేంజ్ ద్వారా మనం ఇటు మన రాజమహేంద్రవరం వెళ్ళొచ్చు, లేదా ఇటు మన నల్జర్ల ఏలూరు అటు వెళ్ళాలన్నా కూడా అటు వెళ్ళొచ్చు. సో ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా ఇంకా రాజనగరం, జగ్గంపేట, అన్నవరం, ఇంకా విశాఖపట్నం అయితే వచ్చేయచ్చు. సో ఇంకా మనకి మ్యాక్సిమం నెక్స్ట్ మంత్లోనే ఇక్కడ దంసలాపురం దగ్గర, తర్వాత మన వందనం దగ్గర ఈ ప్లేస్లోని పెండింగ్ ఉంది కదా, ఈ పెండింగ్ వర్క్ కాస్త కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ మంత్లో ఈ హైవే ఖచ్చితంగా ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది కంప్లీట్గా. సో ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా ఇక్కడ చూసాం కదా, ఈ ఎంట్రన్స్ దగ్గర, తర్వాత ఇదిగోండి ఈ ప్లేస్ ఉంది కదా, ఈ సోమవారం దగ్గర, అండ్ అలాగే ఈ సూర్యాపేటకు ముందు ఇంటర్చేంజ్ ఉంది కదా, ఈ సూర్యాపేటకు ముందు ఇంటర్చేంజ్ దగ్గర కంప్లీట్ విజువల్స్ చూద్దాం. అండ్ అలానే ఇంకా ఇక్కడ మనం చూస్తున్నాం దేవరపల్లి, ఈ దేవరపల్లి దగ్గర కూడా విజువల్స్ మీకు చూపిస్తాను. ఈ హైవేలో మనం ఇంటర్చేంజ్లో ఎంటర్ అయిన తర్వాత సోమవారం ఉంది కదా, సోమవారం ఎంటర్ అయిన తర్వాత మనం డైరెక్ట్గా దేవరపల్లి వెళ్ళొచ్చు. మధ్యలో కూడా మనకు కొన్ని ఇంటర్చేంజ్లు అయితే ఉంటాయి. అది లింగాల ఇంటర్చేంజ్, అక్కడ నుంచి కల్లూరు వెళ్ళొచ్చు. ఆ దాటిన తర్వాత మనకి చింతగూడ ఇంటర్చేంజ్ ఉంటుంది, ఆ దగ్గరలో తిరువురు ఉంటుంది, తిరువురు వైపు వెళ్ళొచ్చు. అండ్ ఆ తర్వాత వెంసూరు ఇంటర్చేంజ్ ఉంటుంది, ఈ వెంసూరు నుంచి మనం సత్తుపల్లి అయితే వెళ్ళొచ్చు. అండ్ తర్వాత మనకి వచ్చే ఇంటర్చేంజ్ వచ్చేసి రేచర్ల అనమాట. రేచర్ల నుంచి మనం ఇటు చింతలపూడి వెళ్ళొచ్చు, అటు మనం మళ్ళీ ఇటు సత్తుపల్లి వైపు కానీ లేదా మక్కినగూడెం, జీలుగుమిల్లి ఇటు కూడా వెళ్ళొచ్చు. అండ్ ఈ మధ్యలో రాఘవపురం దగ్గర వేసే రెమిడీస్ అయితే ఉంటాయి, అవి కూడా అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. అక్కడ నుంచి మనం ఇంకా అలా ముందుకు వచ్చామనుకోండి, దేవులపల్లి ఇంటర్చేంజ్ వస్తుందన్నమాట. ఈ దేవులపల్లి ఇంటర్చేంజ్ నుంచి మనం అయితే జంగారెడ్డిగూడెం అయితే వెళ్ళొచ్చు. అండ్ దాటిన తర్వాత ముందుకు వచ్చామనుకోండి మన పొంగుటూరు ఇంటర్చేంజ్ వస్తుంది. ఇక్కడ నుంచి మనం కోయిలగూడెం, ఇంకా ఇటు వచ్చామనుకోండి నల్లజల్ల కూడా వెళ్ళొచ్చు. కానీ దానికన్నా మనం ఈ హైవేలో వెళ్తే బెటర్ అనమాట, కంప్లీట్ హైవే ఉంటుంది. దాని తర్వాత వచ్చేది మన దేవరపల్లి ఇంటర్చేంజ్. ఈ దేవరపల్లి ఇంటర్చేంజ్ నుంచి మనం ఇలా విశాఖపట్నం అయితే వచ్చేయచ్చు. విశాఖపట్నమే కాదు, ఆ ముందున్న ఊర్లు కూడా రావచ్చు.
సో ఇది ఖమ్మం దారపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే. ఇప్పుడు ఇంటర్చేంజ్ అయితే మీకు క్లియర్గా విజువల్స్తో చూపిస్తాను. మరి ఇప్పుడు విజువల్ చూడడానికి వెళ్దామా? చలో! చూసారుగా మ్యాప్ వ్యూలో. ఇప్పుడు విజువల్స్ చూస్తూ ఇంకొన్ని విషయాలు డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం ముందు చూస్తున్నాం కదా, ఇది NH65 అండ్ NH365BB ఈ రెండు హైవేలు కనెక్ట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మనమైతే టువర్డ్స్ NH365BB వెళ్తున్నాం. మీకు నేను మ్యాప్ వ్యూలో చెప్పే కదా, ఈ విధంగా హైవే అయితే ఉంటుంది. ఇక్కడ ఇంటర్చేంజ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇది ఆల్మోస్ట్ అయిపోయి ఉండొచ్చు, ఎందుకంటే ఈ ఫొటోస్ చాలా పాత ఫొటోస్. సో మీకు క్లియర్ ఐడియా రావడం కోసం ఇది చూపిస్తున్నాను. సో ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలన్నమాట. NH65 వస్తున్నప్పుడు ఎగ్జాక్ట్గా కేతపల్లి అని ఊరు చెప్పే కదా, ఆ కేతపల్లి దాటిన తర్వాత సూర్యాపేటకు ముందు ఇంటర్చేంజ్ అయితే వస్తుంది. ఈ ఇంటర్చేంజ్ నుంచి మనం లెఫ్ట్ తీసుకొని అలా స్ట్రైట్గా వెళ్ళిపోవాలన్నమాట. ఇక్కడ నుంచి అరౌండ్ ఖమ్మం అయితే 50 కిలోమీటర్లు ఉంటుంది. అండ్ బ్యూటిఫుల్గా వే అయితే ఉంటుంది. బ్యూటిఫుల్ సీనిక్ వ్యూ చూసుకుంటూ మనమైతే ఖమ్మం వరకు వెళ్ళిపోతాం. ఖమ్మం నుంచి మనం లెఫ్ట్ తీసుకొని ఖమ్మం ఊర్లోంచి అయితే వెళ్ళాలి. ఖమ్మం ఊర్లోంచి మనకి బైపాస్ అయితే ఉంటుంది. బైపాసే కానీ అది కూడా ఊర్లోకే అనిపిస్తుంది అనమాట. మొత్తం ఖమ్మం సిటీ నుంచి మనం ట్రావెల్ చేసుకుంటూ వెళ్తాం. అది దాటిన తర్వాత అక్కడ నుంచి తనికెళ్ళ నుంచి అలా మనమైతే వైరా వెళ్తాం. ఇప్పుడు నేను మీకు ఖమ్మం ఎంట్రన్స్లో ఎలా ఉంటుందో చూపిస్తాను. దాని ద్వారా మీరు ఎలా వెళ్తే ఎక్కడికి వెళ్తారనేది ఐడియా ఉంటుంది. సరే, చూస్తున్నారు కదా, ఇదే ఖమ్మం ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచి అందరూ లెఫ్ట్ తీసుకొని ఇలా సర్వీస్ రోడ్లోనే వెళ్ళాలి. ఆ పైకి అయితే వెళ్ళనివ్వట్లేదు, ఎందుకంటే రోడ్ క్లోజ్లో ఉంది. మీకు చెప్పినట్టుగానే దంసలాపురం ద్వారా బ్రిడ్జ్ అనేది పెండింగ్ ఉంది. అది కూడా మ్యాక్స్ అయిపోతుంది కొద్ది రోజుల్లోనే, ఎందుకంటే నెక్స్ట్ మంత్లోనే ఈ హైవే ఓపెన్ అవబోతుంది కాబట్టి. సో అందుకే వర్క్ కూడా చాలా ఫాస్ట్గా చేస్తున్నారు. ఆ విజువల్స్ కూడా నేను మ్యాక్స్ నెక్స్ట్ వీక్ చూపించడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే ఈ వీక్ వెళ్దాం అనుకున్నా కానీ ప్రతి వీక్ ఏదో ఒక అడ్డంకి వచ్చి నేను ఆగిపోతున్నాను. బట్ నెక్స్ట్ వీక్ పక్కా వెళ్ళి కంప్లీట్గా మీకు చాలా డెవలప్మెంట్స్ అనేది చూపిస్తాను. ఇక్కడైతే మనకి ఇంకా క్లియర్గా బ్యూటిఫుల్గా మనకైతే వెల్కమ్స్ యూ అని చెప్పేసి ఒక మెసేజ్ కూడా రాశారనమాట. అది చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడడానికి. అండ్ ఇంటర్చేంజ్ కూడా చూడడానికి ఎంతో బ్యూటిఫుల్గా ఉంది. అండ్ చూస్తున్నారు కదా, మీకైతే అక్కడ ఇంటర్చేంజ్ కనిపిస్తుంది. లెఫ్ట్లో సర్కిల్లా వచ్చి మనం ఎలా వెళ్తే ఎక్కడికి వెళ్తాం అనే డైరెక్షన్స్ బోర్డ్స్ కూడా అక్కడ పెట్టారనమాట. ఆ డైరెక్షన్స్ బోర్డ్స్ ద్వారా మనమైతే ఇటు ఖమ్మం వెళ్ళండి ఖమ్మం వైపు, లేదా మనం టువర్డ్స్ సూర్యాపేట వైపు, ఇంకా దావరపల్లి హైవేలు అంటారంటే దావరపల్లి వైపు చాలా క్లియర్గా అక్కడైతే బోర్డ్స్ ద్వారా మనం తెలుసుకొని వెళ్ళొచ్చు. సో మనమైతే లెఫ్ట్ తీసుకుని వెళ్ళాలి. లెఫ్ట్ తీసుకొని వైరా వచ్చిన తర్వాత, వైరా దాటాక అక్కడ రైట్ అని చెప్పే కదా, ఆ రైట్ తీసుకున్న తర్వాత మీకైతే ఈ ఇంటర్చేంజ్ కనబడుతుంది. చూస్తున్నారు కదా, ఇది వైరా ఇంటర్చేంజ్ అనమాట. ఈ ఇంటర్చేంజ్లో ఎంటర్ అయిన తర్వాత మీరు ఇంకెక్కడ అక్కర్లేదు, డైరెక్ట్గా మనం మన దావరపల్లి వరకు వచ్చేయచ్చు. మధ్యలో మీకు మ్యాప్లో చెప్పే కదా, ఆ ఇంటర్చేంజెస్లోని ఆ దగ్గరలో ఉన్న ఊర్లకు వెళ్ళాలన్నా కూడా ఈజీగా వెళ్ళొచ్చు. ఈ హైవే కానీ దంసలాపురం బ్రిడ్జ్ అయ్యి ఇంకా మధ్యలో పెండింగ్ వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయాయంటే మనం ఈజీగా మన ఖమ్మం నుంచి లేదా హైదరాబాద్ నుంచి మన విశాఖపట్నం, అన్నవరం, రాజమహేంద్రవరం, కాకినాడ వెళ్ళొచ్చు. ఈ హైవేలో మన సోమవారం నుంచి ఎగ్జాక్ట్గా దేవరపల్లి వరకు స్ట్రెచ్ని అయితే ఓపెన్ చేశారు. కంప్లీట్గా మనం అయితే ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ట్రావెల్ చేస్తున్నట్టు మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఓవర్ స్పీడ్లో వెళ్ళొద్దు. రోడ్డు ఖాళీగా ఉంది అండ్ హైవే కదా అని చెప్పేసి ఓవర్ స్పీడ్లో మాత్రం వెళ్ళొద్దు, ఎందుకంటే ఓవర్ స్పీడ్లో వెళ్ళడం వల్లే ఎక్కువ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ స్పీడ్ లిమిట్ వచ్చేసి 80-100 అనమాట. 80 వచ్చేసి హెవీ వెహికల్స్కి, 100 వచ్చేసి కార్స్కి ఇంకా జీప్స్కి అనమాట. సో మ్యాక్సిమం మీరు లో స్పీడ్లో వెళ్ళండి, సేఫ్గా జర్నీ చేయండి, హ్యాపీగా మీరు చేరుకోవాల్సిన గమ్యాన్ని చేరుకోండి. ఈ హైవేలో వేసర్ ఎమ్యూనిటీస్ ఉన్నాయి 3 చోట్ల. అది మీకు మ్యాప్లో చూపించే కదా, మూచరం దగ్గర, రాఘవపురం దగ్గర, తర్వాత ఎర్రంపేట దగ్గర. అంటే ఆల్మోస్ట్ మన పొంగుటూరు ఇంటర్చేంజ్ ముందు వరకు వేసర్ ఎమ్యూనిటీస్ అయితే ఉంటాయి. ప్రస్తుతం మనం చూస్తున్న వేసర్ ఎమ్యూనిటీ అయితే ఎగ్జాక్ట్గా ఎక్కడంటే మూచరం దగ్గర వేసర్ ఎమ్యూనిటీస్ అనమాట. సో ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇది మ్యాక్సిమం జర్నలిజం ఫుటేజ్. సో ఇప్పటికీ చాలా చేంజ్ అయితే ఉంటుంది. కానీ మీరు హైవేలో ఎంటర్ అయ్యే ముందే మీ వెహికల్లోని ఫ్యూయల్ చెక్ చేసుకోండి. అండ్ అలానే మీ వెహికల్ కూడా ప్రాపర్గా కండిషన్లో ఉందని తెలుసుకోండి. మ్యాక్సిమం స్పీడ్ అయితే వెళ్ళొద్దు. ఒక 80 to 90 స్పీడ్, ఇంకా తక్కువ వెళ్తే ఇంకా మంచిది. అండ్ జాగ్రత్తగా సేఫ్గా వెళ్ళడం చాలా అంటే చాలా మంచిది. అండ్ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ హైవేలో మొత్తం మనకి సోలార్తోనే కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. సో దానివల్ల ఏంటంటే మనకి కంప్లీట్గా కెమెరాస్ అని ఇప్పుడు రికార్డ్ అవుతూ ఉంటాయి. అండ్ అలాగే కంప్లీట్గా మనకైతే ఈ హైవేలో మనం ఓవర్ స్పీడ్ వెళ్ళినా కూడా దొరికిపోతాం. స్పీడ్ గ్యాన్స్ ఉంటాయి. అండ్ అలానే మన స్పీడ్ కూడా క్యాల్కులేట్ చేసి మరీ ఫైన్ వేస్తారు. సో చాలా అంటే జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మనం ఓవర్ స్పీడ్లో వెళ్తే ఖచ్చితంగా దొరికిపోతాం. స్లోగా వెళ్ళండి, ప్రమాదాలు జరగకుండా మీరు చేరుకోవాల్సిన గమ్యానికి హ్యాపీగా సేఫ్గా చేరుకోండి. ఫైనల్గా మనమైతే మన దేవరపల్లి ఇంటర్చేంజ్ దాకా వస్తాం అనమాట. దేవరపల్లి ఇంటర్చేంజ్ నేషనల్ స్టేషన్ కనెక్ట్ అవుతుంది. ఇది సింగిల్ ట్రాంపెట్ ఇంటర్చేంజ్ ద్వారా ఉంటుందన్నమాట. సో ఆ ఇంటర్చేంజ్ కూడా మీరు ఇప్పుడు చూస్తారు, మీకు కనిపిస్తుంది చాలా క్లియర్గా ఇంటర్చేంజ్ ఎలా ఉంటుంది అనేది. సో ఈ విధంగా ఇంటర్చేంజ్ అయితే ఉంటుంది. సో మన NH16లో ఆల్రెడీ వెహికల్స్ తిరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ ఇంటర్చేంజ్ ద్వారా మనం అయితే సోమవారం దాకా వెళ్ళిపోవచ్చు అనమాట.
సో అటు నుంచి వచ్చే వాళ్ళకి కాదు, ఇటు నుంచి వెళ్ళే వాళ్ళకి కూడా ఈ హైవే యూజ్ అవుతుంది. ఇటు నుంచి ఈ హైవేలో ఎంటర్ డైరెక్ట్గా మనమైతే సోమవరం అంటే వైరా వరకు వెళ్ళిపోవచ్చు. ఇది మన ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే. ఈ హైవే గురించి మాక్సిమం విషయాలని చెప్పాను అనుకుంటున్నాను. ఏవైనా మిస్ అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీక్లో నేను వీడియోస్ అప్డేట్ చేసేటప్పుడు ఆ వీడియోస్లో కూడా ఈ హైవే గురించి ఇంకా డీటెయిల్డ్గా ఇంకా ఏమైనా మిస్ అయితే ఆ పాయింట్స్ అని యాడ్ చేసి చెప్తాను. సో మరి వీడియోలో ఉందో మీరే కామెంట్ రూపంలో తెలియజేయాలి. మాక్సిమం మీకు ఈ హైవే గురించి చెప్పాను అనుకుంటున్నాను. సో నేనైతే ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేయబోతున్నాను. అందరికీ క్లారిటీగా అర్థమైంది అనుకున్నా. హైదరాబాద్ నుంచి ఇటు విశాఖపట్నం ఈ హైవేలో రావాలంటే ఎలా రావాలనేది. సో ఇంకా వీడియోని ఎండ్ చేద్దామా? మరి ఇంకా ఎండ్ చేసినప్పుడు వీడియోని ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బార్ని ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.